అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. నమస్తే అండి. గురుగారు, వచ్చే ఈ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మేషరాశి వారి గురించి చెప్పండి. తప్పకుండా. అయితే ఏప్రిల్ నెలలో ఏంటంటే ఈ మేష రాశి అనే కాకుండా అసలు అన్ని రాశుల వారికి కూడా ఒక 10 రోజులు, అంటే 10 రోజులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక సుమారుగా ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఈ 10 రోజులు మొత్తం సంపూర్ణ కాలసర్పదోషం అనేది ఉంటుంది. అంటే ఎవరైతే ఈ ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 25 మధ్య ఒకవేళ కొత్తగా పుట్టే వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉంటారో శిశువులు, వాళ్ళందరికీ కూడా కాలసర్పయోగంలోనే వాళ్ళు పుట్టడం అనేది ఉంటుంది. కనుక అది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. సో మరి ఈ కాలసర్పదోషం అనేది మిగతా గ్రహస్థితిని బట్టి మీరు అడిగినట్టు మేషరాశి వారికి అసలు మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే ఈ మేషరాశి వాళ్ళు మొదటి 10 రోజుల్లో కూడా, అంటే ఏప్రిల్ 1 నుంచి ఇంచుమించుగా 10వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. తర్వాత గాయాలు, దెబ్బలు తగిలించుకోవటం ఇలాంటివి కూడా ఉంటాయి. కనుక ఆడవాళ్ళు మరి తెల్లారు లేస్తే రాత్రి దాకా ఈ చాకులతో కత్తులతో కూరగాయలు ఏవటి పనులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా యామర్పాట్లు లేకుండా ఉండటం అనేది ఒకటి. సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే వాహనాలు నడిపేప్పుడు కూడా ఎంతో కొంత శ్రద్ధ వహించడం అనేది ఒకటి. ఇది 1వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్య ఈ రకంగా కొంత ఇబ్బందులు తలెత్తడం అనేది ఉంటుంది. తర్వాత మరి 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇక్కడికి వచ్చేప్పటికి ఏదైనా సరే ఆర్థికంగా అనుకోకుండా పెరగటం, అభివృద్ధిలోకి రావటం, లేదా ఈ 10 నుంచి 15 మధ్య ఒక్కోసారి అనుకోకుండా ఏమైనా సరే శుభవార్తలు వినటం. సో అలా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం, లేదు మీకు ఏదైనా ఇలా అందరిలో 10 మందిలో గుర్తించి ఏదైనా సరే మెమోంటోలు ఇవ్వటం అనుకోండి, అభినందనలు. సో ఈ అభినందనలు తెలపటం అనేది కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి ఇంచుమించుగా ఏప్రిల్ 25 వరకు కూడా మనం కాలసర్పదోషం అనేది చెప్పుకున్నాం. సో ఈ కాలసర్పదోషం అనేది మేషరాశి వారికి లాభస్థానంలోనూ బుద్ధి స్థానంలోనూ ఈ దోషం ఏర్పడుతుంది. సో ఈ లాభస్థానంలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఏప్రిల్ 15 తర్వాత ఏవైతే మనం పొందవలసినవి ఉంటాయో అవి నోటి దాకా వచ్చి ఒక్కొక్కసారి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఒక్కోసారి అక్కడ ఆకస్మిక నిరాశ అంటే సడన్ డిసప్పాయింట్మెంట్స్ అంటూ ఉంటాం. సో అలాంటివి ఏవైనా సరే పొందడానికి ఉంది. తర్వాత ఇంకోటి పంచమ స్థానంలో ఉంటుంది. అంటే పంచమం అంటే కనుక మన బుద్ధి, అంటే మనం ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం. మళ్ళీ పంచమ స్థానమే పిల్లల స్థానం కూడా. అందుకని పిల్లల పరంగా ఏవైనా సరే ఆందోళన, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మనకి రుచించకపోవటం, తాత్కాలికంగా పిల్లలకి మనకి వైరుధ్యాలు రావటం, ఆ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. అయితే ఇదే కాలసర్పయోగంలో ఉండే యోగం ఏంటి అంటే కనుక ఒకవేళ విదేశాలకి వెళ్ళాలి అనే కోరిక కనుక ఈ మేషరాశి వారికి ఎవరికైనా ఉంటే కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఏప్రిల్ 15 నుంచి ఇంచుమించు నెలాఖరు వరకు కూడా కొంతవరకు దానికి అనుకూలమైన యోగ్యత అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చే విషయాల్లోకి ఏంటంటే ఎవరైనా సరే గర్భం దాల్చిన వాళ్ళు ఉంటాయి. ఇక్కడ పంచమ స్థానంలో కూడా మనం తాత్కాలికంగా కేతు ఉన్నాడని చెప్తున్నాం. సో అందుకని ఎవరైనా సరే కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. కనుక ఈ రకమైన గ్రహస్థితి అయితే ఉంటుంది. అయితే ఏప్రిల్ నెల అంతా కూడా ఎక్కువ శాతం ఆర్థికపరమైన చికాకులు అయితే కనుక అంత ఉండవు. మొదటి భాగంలో ఏదైనా సరే వాహనాలు ఆ రకంగా కొంత ఇబ్బందులు పడటము, తర్వాత మధ్య భాగంలోకి వచ్చేప్పటికి పిల్లలు వాళ్ళతో ఏమైనా సరే కొంతవరకు సమస్యలు ఉత్పన్నం అవటం, ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. అయితే వ్యాపారస్తులకి ఏదైతే మనం లాభస్థానంలోనే ఇది ఇబ్బంది, అంటే రాహుకేతు ఇంపాక్ట్ అనేది ఉందన్నాం కాబట్టి వ్యాపారస్తులకు ఒక్కోసారి వాళ్ళ బేరాలన్నీ కూడా దగ్గర వచ్చి కుదరకపోవటం, అలాంటి కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఎవరైతే సీజనల్గా చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, లేదా ప్రజలకు నిత్యావసరాలుగా ఉండే వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు లాభాలు పట్టడానికి ఉంటుంది. ఇక మిగతా విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కనుక మొత్తం మీద మేషరాశి వాళ్ళు అయితే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధించుకుంటాం అనేది
మంచిది. ఇంకా తర్వాత ఏదైనా సరే ఏప్రిల్ నెలలో అనే కాకుండా మొత్తం మీద ఎక్కువగా ఉపయోగపడే రత్నం అయితే కనుక వీళ్ళు కనకపుష్ప రాగం పెట్టుకున్నట్టయితే కనుక కొంత మంచి జరగడానికి ఉంటుంది. సో మొత్తం మీద మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో కాస్త అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అంటారు. కొంచెం మంచిగా ఉంది, అప్రిషియేషన్స్ ఉన్నాయి, కొన్ని రకంగా జాగ్రత్తలు వహించుకొని గణపతి యొక్క ఆరాధన చేసుకున్నట్టయితే ఇంకొద్దిగా మంచి జరుగుతుంది. మంచిదండి. మీరు పగడం కూడా ఏదో చెప్పారు, కనకపుష్ప రాగం. కనక పుష్క రాగం ధరిస్తే ఇంకా చాలా మంచిది అని. అంటే అది ఎలాగో మనకి ఇప్పుడు ఈ నెలనే కాకుండా కొద్దిగా ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో కొంత ధరిస్తే చాలా మంచిది మంచి జరుగుతుంది.